హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మళ్ళీ అక్క ఎందుకో వస్తుంది అని అనుకుంటున్నారా? కొత్త రెసిపీతో మళ్ళీ వచ్చేసా. ఈ అక్కకి ఏం పని లేదు, ఏదో రెసిపీ చేస్తుంది అని అనుకుంటున్నారా? ఏదో చేయాలి కదా, కొంతమంది ఉంటారు కదా నేర్చుకోవడానికి. అందుకే కొత్త రెసిపీతో వచ్చేసాను. రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? గోధుమ పిండితో కేక్ అయితే తయారు చేసేద్దాం. వచ్చేయండి. గోధుమ పిండి అయితే తీసుకోవాలి. హాఫ్ అయితే బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి. నా దగ్గర లేదు, నేను వేసుకోలేదు. వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే బేకింగ్ సోడా ఒకటి వేసుకోవచ్చు. గోధుమ పిండి ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో ఆ గిన్నెలోనే ఆయిల్ అయితే తీసుకోవాలి. హాఫ్ తీసుకోవాలి. హాఫ్ అంటే కొంచెం, ఓకేనా? ఇంత అయితే తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మీరైతే జరపకండి. జరిపితే మీకు ఇది ఎంతెంత వేయాలనేది తెలీదు, ఓకేనా? జరపకుండా చూసుకోండి, ఓకేనా? అంటే కొలత ఉంటుంది కదా, ఆ కొలత అనేది ఇది మీరు అది జరుపుతూ ఉంటే మీకు తెలీదు, ఓకేనా? నేనైతే గుడ్లు అయితే 3 అయితే తీసుకుంటున్నాను. ఇలా అదే గిన్నెలో 3 గుడ్లు అయితే పగలగొట్టుకోవాలి, ఓకేనా? 3 గుడ్లు పగలగొట్టుకోండి, ఓకే? ఇది కూడా చూసారా, ఆఫ్ అయిపోయింది, ఓకేనా? ఇది కూడా అందులోనే వేసేయాలి. మళ్ళీ చెప్తున్నాను, మీరు జరపొద్దు. జరిపితే మీకు అర్థం కాదు, ఓకేనా? అలాగే పంచదార కూడా తీసుకోవాలి. ఇది కూడా హాఫ్ కప్ సరిపోద్ది. ఇదిగోండి, హాఫ్ అయితే సరిపోద్ది. ఇది కూడా వేసేస్తున్నా, ఓకే? ఇదిగోండి, మొత్తం మిక్సీలో అయితే వేసేసుకోవాలి. దీన్ని అయితే మిక్స్ కొట్టుకుందాం. మిక్సీ అయితే కొట్టేస్తున్నాను, చూడండి. మిక్సీ అయితే చేసేసుకున్నాను, చూసారా ఇలా అవుతుంది. ఇదంతా మొత్తం ఈ గోధుమ పిండిలో అయితే వేసేసుకోవాలి. మనం సపరేట్గా అన్నీ గోధుమ పిండి, బేకింగ్ పౌడర్ అన్నీ పెట్టాను కదా, దాంట్లో అయితే వేసేసుకోవాలి, ఓకే? ఓకే, ఇలా అయితే కలిపేసుకోవాలి. మొత్తం మిక్స్ అయిపోవాలి. దాంతో మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. చూసారా, ఇలా అయితే కలుపుకోవాలి. ఇగోండి, ఇలా రావాలి, ఇలా పడాలి, ఓకే? గుర్తుపెట్టుకోండి, ఏది తేడా వచ్చినా గట్టిగా అయితే అయిపోద్ది. 1 కప్పు గోధుమ పిండి అయితే 1 కప్పు కంపల్సరీ పంచదార వేసుకోవాలి. 3-4 గుడ్లు కంపల్సరీగా వేసుకోవాలి. ఆయిల్ మాత్రం కప్పు వేసుకున్నా పర్లేదు, హాఫ్ కప్ వేసుకున్నా పర్లేదు, ఓకేనా? చూడండి, బగోనా అయితే తీసుకున్నాను. నేనైతే బగోనా తీసుకున్నాను. మీ దగ్గర కేక్ది ఉంటే మీరు తీసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసుకోండి. వేసుకొని మొత్తం బగోనాకి అయితే సిప్ చేయండి. ఇలా అంటే ఇలా ఎందుకంటే మొత్తం అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తే మొత్తం వదలడానికి అనమాట, కేకు రావడానికి, ఓకేనా? ఒక్క నిమిషం. ఆయిల్ అప్లై చేసిన తర్వాత పిండి జల్లుకోవాలి, ఇలా, ఓకేనా? జల్లేస్తాం కదా. మిక్స్ చేసుకున్నది ఇందులో వేసేసుకుందాం, ఓకే? ఇలా అయితే సిప్ చేసుకోవాలి. ఇగోండి, ఇలా అయిపోయింది, ఓకేనా? చూసిన వాళ్ళంతా లైక్ చేయండి, ఎందుకంటే ఎంతమంది చూస్తున్నారో ఎవరు చూస్తున్నారో అనేది తెలుస్తుంది. ఏమన్నా
ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నా వీడియో ఎంతవరకు వెళ్తుందో తెలుస్తుంది. అందుకే కామెంట్ అండ్ లైక్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఎందుకంటే ఇంకా నా వీడియోస్ ఎవరైనా చూడాలి అనుకుంటే నా వీడియోస్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోస్ అన్నీ, నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ కింద వస్తూ ఉంటుంది, మీరు చూడొచ్చు. కొత్తగా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా బగోనా తీసుకోవాలి. బగోనాలో ఇది ఉంటే పెట్టుకోండి, లేదంటే రాయి పెట్టుకున్నా పర్లేదు. ఇగోండి ఇది అయితే ఇలా పెట్టేసుకొని దీని మీద అయితే కరెక్ట్గా మూత ఉండాలి, అంటే ఆవిరిపోకుండా. సరేనా? స్టవ్ అయితే అంటించేసుకోవాలి. అంటించేస్తున్నాం. స్లోలో పెట్టుకోండి, ఫుల్గా అయితే పెట్టొద్దు. ఎందుకంటే ఫుల్గా పెడితే బేగా ఇది అవ్వదు, వేస్ట్ అయిపోద్ది. ఇగో ఇలా పెట్టేసుకొని దీని మీద హీట్ ఎక్కువగా ఉన్నది పెట్టాలన్నమాట. నేను ఇలా పెట్టుకున్నాను. కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. సరేనా? ఇదైతే అవుతుంది. ఆగిన తర్వాత చూద్దాం. అయిపోయింది. చాక్ పెట్టుకొని ఇలా పెట్టి చేస్తే అంటుకోకపోతే అయిపోయినట్టే. చూడండి, స్లోలో పెడితే నీట్గా వస్తుంది. ఇలా వస్తుంది, ఈ కలర్లో వస్తుంది. హైలో పెడితే ఎలా వస్తుందో తెలుసా? నేను స్లోలో పెడితే మా వాళ్ళు ఎవరు పెట్టేశారో తెలీదు, హైలో పెట్టేశారు. అందుకే ఇగోండి చూడండి, నేను చూసుకోలేదు, ఇలా అయిపోయింది. చూడండి, హైలో పెడితే ఇలాగ అయిపోద్ది బ్లాక్గా. ఓకేనా? ఓకే. స్మూత్గా ఉంది చూసారా? ఇది కానీ చూసారా? కేక్ అయితే చాలా బాగుంది. అంటే హైలో పెట్టడం వల్ల ఈ సైడ్ అయితే వస్తుంది. ఇవ్వండి, సూపర్గా ఉంది గైస్. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? ఏదైనా సరే కొలతలో ఏదైనా మిస్ అయితే మాత్రం టేస్ట్ అయితే రాదు. చూసి కరెక్ట్గా చేసుకోండి. ఓకేనా? ఓకే బాయ్ గైస్.